దేవరా మీద కొన్ని కాంట్రవర్సీలు అనేవి ఉన్నాయి కదా. అవును. అంటే ఇప్పుడు ఆచార్య ఫ్లాప్ అయ్యింది, అవును, ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. సో ట్రిపుల్ ఆర్ చేసిన తర్వాత చాలా మంది ఫ్లాప్ వచ్చింది అన్నారు. సో దాని మీద తీసుకున్నాం. చూడండి అన్న, అక్కడ మీరు అన్నట్టుగా అది ఎవరు తప్పు కాదు. అవునక ఆశ్చర్య ఫ్లాప్ అయిందంటే స్టోరీ లైన్ మిస్ అయింది. సో దాని డైరెక్టర్ వేసిన ఎవరైతే కొరటాల శివ అన్నాడు. సో నిజంగా మీరు అవునన్నా కాదన్న, కొరటాల శివ వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీరు గుర్తెట్టుకున్నా, మీరు ఏమంటారు అంటే ఇండైరెక్ట్గా రాజమౌళి చేతులు పడ్డ తర్వాత ఏ హీరోకైనా 3 సినిమాలు ఫ్లాప్ అవుతారు అని అంటారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అన్న, మేము అవునన్నా కాదన్న. సో ఎంతమంది ఫ్లాప్ అయిన డైరెక్టర్లు కూడా లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. సో మీరు చూడండి బాహుబలి టైం ఎప్పుడు ఏదైతే బాహుబలి వచ్చిందో, అంటే రాజమౌళి డైరెక్షన్ రాజమౌళి సినిమా తీసాడు బాహుబలి, అదే టైంలో ఆ సినిమా ధీటుగా శ్రీమంతుడు సినిమా వచ్చింది. దాని డైరెక్షన్ వ్యక్తి కొరటాల శివ. ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ మన దేవరకు ఉన్నాడో, సో ఇక్కడ మీరు చూడండి ఆ టైంలో రాజమౌళితో పోటీ పడ్డ వ్యక్తి కొరటాల శివ, అంటే రాజమౌళితో 100% మీరు అవునన్నా కాదన్నా. ఇక్కడ మీరు చూడన్న మంచి స్టఫ్ రాబోతుంది దేవర నుంచి. నాకు తెలిసి ఈసారి ఇక్కడున్న వ్యక్తి గొప్పవాడన్న. సో ఎన్టీఆర్ అనే వ్యక్తికి డైరెక్టర్ అవసరం లేదు, మ్యూజిక్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. 100% మంచి న్యాయం చేస్తారన్న ఫీలింగ్ నాకు ఉంది. సో నాకైతే కొరటాల శివ మీద నమ్మకం ఉంది. తాను పెద్ద పెద్ద సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చాడు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అన్ని సినిమాలు తప్పవట్లేం కదా. సో 100% ఈ సినిమా మంచి రాబోతుంది. మంచి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. జాన్వీ కపూర్ మేడం ఉంది, శ్రీదేవి కుదిరి. కాబట్టి 100% సినిమా బాగుంటుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో రోల్ వేసి వాళ్ళు రోల్ వేసి ఉంటారు. 100% ఆ రాజమౌళి మార్క్ ఏదైతే ఉందో, అంటారు కదా రాజమౌళి తర్వాత ఫ్లాప్ అయితే కానీ, ఆ మార్క్ నిజంగా మాయమట్టం చేసేవాడు ఎవరు అంటే ఎన్టీఆర్ అన్న ఫీలింగ్ నాకు 100%. పోస్టర్ వస్తే టైగర్ కాల్ మిస్ అయిందని ట్రోల్స్ చేశారు కదా. అవును. సో చూడండి అన్న, మీరు అవునన్నా కాదన్నా, మాకైతే ఎన్టీఆర్ మీద ఫుల్ నమ్మకం ఉంది. తను మంచి సినిమాతో రాబోతున్నా, 100% హిట్ కొడుతున్నాడు. స్టార్టింగ్లో సినిమా ప్రతి